మరి పీహెచ్డీకి ఏమైనా అవకాశం ఉందా? డెఫినెట్లీ మ్యామ్. ఎవరైతే పిహెచ్డి వైపు వెళ్ళాలనుకుంటారో రెగ్యులర్ చేసుకోవచ్చు, లేదా డిస్టెన్స్ వైజ్గా చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఉన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి ఏ మోడ్లో వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీస్ అవన్నీ చెక్ చేసిన తర్వాత సో రైట్ క్యాండిడేట్స్ అంటే చాలా యూనివర్సిటీస్లో నేమ్ సేక్ పిహెచ్డీలు ఇస్తుంటారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మేము ఎంకరేజ్ చేయము. మా దగ్గర చేసేవాళ్ళు రైట్ స్టఫ్తో అంటే ప్రాపర్ రీసెర్చ్ చేసిన వాళ్ళకే పిహెచ్డీస్ అనే దాంట్లో మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక అంటే చాలామందికి ఈ ఫేక్ పిహెచ్డి కాలేజెస్ ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్. ఆ పేరు చెప్పగానే అవతలోడికే నవ్వు వస్తుంది. ఓహో సోయిన్స్ యూనివర్సిటీ నుంచి నువ్వు పిహెచ్డి తెచ్చుకున్నావు. అలా కాకుండా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్లో మీరు పిహెచ్డి చేసుకోవాలనుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఇస్ ద రైట్ ప్లేస్. మీరు రేపొద్దున డాక్టర్ అని చెప్పుకోవడానికి గర్వపడతారు. మీ డాక్టరేట్ రైట్ నో యూ ఫీల్ గ్రేట్ దట్ యూ హ్యావ్ డన్ యువర్ పిహెచ్డి ఫ్రమ్ మార్వాడి యూనివర్సిటీ. పీహెచ్డీ ఆల్ డిసిప్లైన్స్ 3 సంవత్సరాలకు గాను పర్సెం 37,500.